కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అనకాపల్లిలో వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే తమకిస్తామన్న 10,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకుని పెండింగ్ జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు వాలంటీర్లు. సంవత్సరాలుగా అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాలంటీర్స్గా పనిచేస్తున్నాం. అప్పుడు జగన్ గారు 2,60,000 మంది వాలంటీర్ని ఒకేసారి ప్రభుత్వం రాగానే మమ్మల్ని తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు మేము చేయని వర్క్ అంటూ ఏమీ లేదండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్ల విషయం అవనివ్వండి, సర్టిఫికేట్ల విషయం అవనివ్వండి, ఏదైనా సరే మేము ముందుకు వచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్లకు చేర్చాం. ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా. కానీ ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే, మీకు ప్రభుత్వం వచ్చాక మీకు 10,000 ఇస్తాము, అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి. కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. రోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉండే వాలంటీర్లందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం, గత ప్రభుత్వం కంటే బాగా చూసుకుంటాం అని చెప్పిన మీరు మరి ఎన్నికల తర్వాత నేటికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీ కనికరం కనిపించట్లేదన్నది మేము అడుగుతున్నాం. వాలంటీర్ వ్యవస్థ రోడ్డు మీదకి తీసుకొచ్చారు, దానికి మీరు జవాబు చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ లేదు. వాళ్ళకి 2023తో మార్చి 2023 మార్చితోటి వాళ్ళ యొక్క జీవో అయిపోయింది అన్నారు. ఏమండి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ఏమని హామీ ఇచ్చారండి? వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, 10,000 జీతం ఇస్తారు, ఇది మేము బాధ్యత అని మీరు ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. మీ యొక్క మాటని నిలబెట్టుకోండి.